హాస్టల్లో ఉండే పిల్లలకు మీ దగ్గర ఉండే పిల్లలకు అంచనాని మొత్తం టోటల్ డిఫరెంట్. ఇంకా దరిద్రం సిగ్గుపోతుంది ఇక. అటెండెన్స్ కానీ వేయడం మీ టీచర్లు అటెండెన్స్ కానీ 1వ తేదీ 12వ తేదీ వస్తుంది పోయాను మీ కేంద్రానికి. 1వ తేదీ నుంచి 12వ తేదీ కూడా కనీసం అటెండెన్స్ నువ్వు మంచి చేస్తావో దొంగ చేస్తావో ఈ మంచి రోజు ఏమైనా చేసుకో కానీ అటెండెన్స్ అన్నా వేరే కదా. 5 రోజులు పోయాను నేను 80 పల్లెలో 5 రోజులు పోతే నేను ఇప్పుడు 5వ తేదీ పోయాను. 1వ తేదీ 5వ తేదీ కూడా కనీసం పేరు రాసి దిక్కు దిమానం లేదు, అటెండెన్స్ వేరు. ఇంతత్వానం సెంటర్లు మీ దృష్టిగా నేను చాలా మంది తెచ్చిన చక్రాపేట 12 రోజులు లేదు చక్రాపేట నేను మీకు ఫోన్ చేసిన రోజు 12 రోజులు అటెండెన్స్ వేరే. ఇంతత్వానం మెయింటెనెన్స్ మీ సూపర్వైజర్ ఎవరు, మీ క్లస్టర్ సూపర్వైజర్ ఎవరు, మీ కాన్ఫరెన్స్ ఆ ప్రాజెక్టు మేనేజర్ ఎవరు, అంతంత అధ్వానం నడుస్తాను. సాలిడ్ ప్రభుత్వ ధనము వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం తప్ప మీ వాళ్ళు సూపర్వైజింగ్ లేదు. నా వెనక కూడా మీకు ఎన్ని కాదు చూపిస్తాను. ఇప్పుడు మీరు సెంటర్ కానీ ఉంటాయి పోయిరండి. అటెండెన్స్ అంతలోనే సెంటర్ ఏం చేస్తారు మీ వాళ్ళు, మీ సూపర్వైజర్లు ఏం చేస్తారు, మీ క్లస్టర్ సూపర్వైజర్లు ఏం చేస్తారు, మీ ప్రాజెక్టు ఇన్ఛార్జీలు ఏం చేస్తారు. ఇంతత్వనమా ఇప్పుడు చేయిస్తాను సార్. ఇప్పుడు చేయడానికి కూడా సంవత్సరం నుంచి అడుగుతాను. ఏది ఈ మళ్ళీ చూపించి పెడతా. ఈ రోజు రేపు చూపిస్తాం అంగన్వాడీ కేంద్రానికి ఏముండేది అంత అటెండెన్స్ మంచితో సెంటర్ వేసుకోండి. అటెండెన్స్ అది కాదు కదా, అటెండెన్స్ అనేది వేసుకోవాలి కదా. పేరు రాసుకొని 1వ తారీఖు పేరు రాసుకొని నువ్వు వేసుకో. 10 మంది 5 మంది వచ్చి 10 మంది చేసుకొని సావండి. ఎట్టో ఒకటి ఇబ్బంది లేదు, పేరు రాయాలి కదా. చాలా వస్తువులు ఎవరు దాని అబ్జర్వేషన్ సూపర్వైజర్ లేదు. ఇప్పుడు చేయిస్తాను సార్. కనీసం ఒక్క టీచర్ దగ్గర సస్పెండ్ చేయలేకుండా అదేమంటే మళ్ళీ యూనియన్ అంటారు. మేము ఆ రోజు మా మీద ఎగదలేదు వాళ్ళందరూ యూనియన్ వాళ్ళందరినీ. యూనియన్ అందరూ లేకపోతే బడికి పోతుంది చెప్పినారు అంగన్వాడీ టీచర్. కనీసం ఒక ఇద్దరు సస్పెండ్ చేయండి. ప్రోగ్రామ్ టీచర్ ఏం లేదు, అంత అధ్వానం మెయింటైన్ చేసి ఎట్లా వాస్తుగా మిగతా నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో గమనిస్తాక 40-50 తిరిగి అత్యంత వర్స్ట్ మెయింటెనెన్స్. మీరు కానీ చెక్ చేసి మీరు సడన్ గా పోండి. మీరు వస్తానని చెప్పి మీ అందరికి చెప్పేసి మొత్తం తడి పెట్టుకుంటారా. మీరు సడన్ గా ఏ నియోజకవర్గం పోతే ఒకసారి సడన్ చేయండి. 1-2 విజిట్ తెలుస్తుంది, బయటపడుతుంది కదా మనకు. ఇప్పుడు రోజు పేపర్లో దాని కింద అంగన్వాడీ సెంటర్లు పెట్టేదానికి ప్రభుత్వం రప్పిస్తామని చెప్పింది. ఇప్పుడు ప్రొద్దుటూరు ఏరియాలో ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని కనుక్కొని సొంత బిల్డింగ్లు ఉన్నాయి, లేడీ ఉన్నాయి. ఒక ప్రపోజల్స్ తెప్పించుకొని ఆ బిల్డింగ్ మనం అంగన్వాడీ సెంటర్లకు శాంక్షన్ చేయగలం. ఈ సంవత్సరం లేదు సార్. 60 బిల్డింగ్లు మొత్తం జిల్లా అంతా 60 బిల్డింగ్లు ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ లో అడిగి ప్రతి ఊర్లో ఉండే అంగన్వాడీ సెంటర్ నుంచి ప్రపోజల్ ఉండే అంగన్వాడీ సెంటర్ పర్మనెంట్ బిల్డింగ్ ఉందా లేదా, లేకపోతే మనం బిల్డింగ్ కట్టాలంటే ఎవరైనా దాతలు సమర్పిస్తారా, ప్రభుత్వ స్థలం ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ తెప్పించుకోండి.